హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో వీధి దీపం అనే కథతో మీ ముందరికి వచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. మన ఊరికి చివర ఉండే తుళ్ళూరు వీధి గురించి వినని వాళ్ళు ఉండరేమో. ఆ వీధి పొడవుగా వెళ్ళిపోతూ చివర్లో ఒక పాత వీధి దీపం ఉంది. పసుపు పసరగా వెలిగే ఆ దీపం చుట్టూ ఎప్పుడూ మసక చీకటి. పెద్దవాళ్ళు చెబుతుంటారు, ఆ వీధి దీపం కింద రాత్రి 11 దాటితే ఏకాంతంగా ఉండకూడదని. ఎందుకంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ ఆకారం తెల్ల చీర కట్టుకొని దీపం కింద కూర్చొని ఏడుస్తూ కనిపిస్తుందని వారు చెప్పారు. వినోద్ అనే యువకుడు ఈ విధమైన దెయ్యాలను కథలను నమ్మని వ్యక్తి. ఒకరోజు రాత్రి మిత్రుల దగ్గర నుంచి తిరిగి వస్తూ సమయం 11 దాటిందని కూడా గమనించలేదు. తేలికపాటి మద్యం మత్తులో ఆయన నెమ్మదిగా ఆ వీధి గుండా నడిచేవాడు. ఆ వీధి దీపం పసుపు కాంతి పగలబారుతూ ఇరువైపులా చీకటిని భయానకంగా చూపిస్తోంది. అక్కడ కింద ఎవరో కూర్చొని ఏడుస్తున్న శబ్దం వినిపించింది. వినోద్ ఒక్క క్షణం ఆగి చూశాడు. తెల్లచీర కట్టుకొని నల్లటి జడదారాలున్న ఒక మహిళ ఆ వీధి దీపం కింద కూర్చొని గుండెల మీద చేతులు పెట్టుకొని చూస్తున్నట్టు ఉంది. వినోద్ మొదట కాస్త గబులుగా అనిపించినా వెంటనే, ఓ బాబూ, ఇది ఏదో డ్రామా చేస్తుంది, గడ్డతీగ దెయ్యమంటూ అని తలుచుకొని నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అక్కా, ఏమైనా సహాయం కావాలా అని వినోద్ అడిగాడు. ఆమె రేగి చూడలేదు, ఇంకా ఏడుస్తూనే ఉంది. వినోద్ చేయి వేసి తాగబోయేసరికి ఆమె ఒక్కసారిగా ముఖంపై నుంచి చేతులు తీయగా వినోద్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయ్యింది. కానీ అక్కడి నుంచి పొడవాటి నాలుక బయటకు దొర్లుతూ వినోద్ వైపు లాక్కొచ్చింది. తడబడుతూ వినోద్ వెనక్కి పరుగు తీశాడు. అతని కాళ్ళు మనసు కలిసిపోయినట్టు పరుగులు ఎక్కడ ఆగుతాయో అక్కడికి వెళ్ళిపోతున్నాయి. కానీ వినిపించింది ఆ స్త్రీ స్వరం, వదులు వదులు, ఆగు. ఆ శబ్దం వినోద్ వెనకాలే దూసుకొస్తున్నట్లు అనిపించింది. వినోద్ శరీరం జలజలలాడి ఊపిరి తీయలేక పడిపోయాడు. ఒక్కసారిగా తన కళ్ళ ముందు శ్మశానం కనిపించింది. అక్కడ మంటలు, దహనం అవుతున్న శవాలు. వినోద్ దానికి దగ్గరగా పరిగెత్తిపోతూ వెళ్తాడు. ఆ శబ్దం అక్కడే ఆగిపోయింది. తర్వాత రాత్రి వినోద్ ఇంట్లో మంచం మీద ఒంటరిగా పడుకున్నాడు. కంటి మూసుకోగానే ఎవరో పక్కన కూర్చొని ఉన్నట్లు అనిపించింది. చెప్పులు కిందకు జారిపోవటం, వెచ్చటి గాలి ఆ ముఖంపై తగులడం, తన మీద ఆ నాలుక చుట్టుకుపోయి లాగుతున్నట్టు అతను గట్టిగా కేకలు వేసి లేచాడు. తల్లిదండ్రులు లోపలికి పరిగెత్తేసరికి వినోద్ చెమటల్లో తడిగా కన్నులు ఎరుపై మరింత భయపడుతూ పక్కకు చూస్తున్నాడు. కానీ ఆ మంచం పక్కన ఎవ్వరూ లేరు. అయినా ఆ గదిలో వాసన మాత్రం రక్తపు వాసనలాగే ఉంది. వినోద్ ఆ రాత్రి నుంచి నిద్రలో ఎప్పుడూ విర్రవీగుతూ లేచేవాడు. ఆ పసుపు కాంతి, తెల్లచీర దెయ్యం నాలుక, ఇవన్నీ నిద్రపోయినప్పుడల్లా అతని కళ్ళ ముందే తిరిగేవి. తల్లిదండ్రులు పూజార్ల దగ్గరకు తీసుకెళ్లారు. కానీ వినోద్ ముఖంలో ఆ మసక వదల్లేదు. పక్కపక్కకు చూస్తూ ఎక్కడైనా అది మళ్ళీ కనిపిస్తుందేమో అన్న భయం అతనిని పీడించేది. ఒక రాత్రి మళ్ళీ ఆ స్వప్నం తన మంచం పక్కన అదే చల్లటి గాలిలాగా ఆ నాలుక తడిగా తగులుతూ ఉంది. వినోద్కి ఊపిరాడక గబగబా లేచి కూర్చున్నాడు. వినోద్, నువ్వెందుకు నా దారి తొక్కావు? దాని గలం గుండెల్లోకి మారినట్లు లోతుగా దద్దరిల్లింది. అది నా మార్గం, నా క్షేత్రం. ఎవరు దాటితే వారు వెనక్కి తిరిగి రారు. అతను భయంతో పక్కకు చూశాడు. వచ్చింది రక్తం. ఆ దెయ్యం నాలుక వినోద్ చెంపను చిరిగి తన నాలుకపై రక్తాన్ని మరిగించింది. ఒకప్పుడు వినోద్ గట్టిగా కేక వేసి లేచేవాడు. ఈసారి అతను కేక వేయలేదు. ఆ రోజు సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. అంతా ముగిసిన తర్వాత ఆ వీధి దీపం దారి తిరిగి వదలనిట్టు ఉంది. రాత్రి 10 మళ్ళీ మసక చీకట్లో ఆ వీధి దీపం కింద తెల్ల చీర కట్టుకొని ఏడుస్తూ కూర్చున్నది. చెరువు వైపు నుండి వస్తున్న ఒక పేద వ్యక్తి ఒక్కసారిగా ఆ వైపు దృష్టి పెట్టి దగ్గరికి నడవసాగాడు. అక్కా, ఏమైంది? అది కాస్త తలెత్తి చూస్తే నెమ్మదిగా నవ్వింది. వెంటనే కిందకి తల వంచిన దాన్ని గమనిస్తే
వీధి దీపం కింద కూర్చున్నది ఈసారి తెల్ల చీరలో, నల్ల జడలో వినోద్.